హాయ్ ఫ్రెండ్స్, నమస్తే నమస్తే. ఎలా ఉన్నారందరూ? కోవిడ్ సిటీ మాలియా గోల్డ్ షాప్స్ చూద్దాం రండి. చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగున్నాయో హారాలు, నక్లీస్లు చాలా బాగున్నాయి కదా. కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఏ డిజైన్ నచ్చిందో మీకు. అలాగే నేను బ్యాంగిల్స్ కొనడానికి వెళ్ళినప్పుడు ఈ షూట్ చేశానండి ఈ వీడియోస్. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. వీడియో స్టార్ట్ చేద్దామా మరి? ఒక మాట చెప్పాలంటే నాకు జూలై నెల బాగా కలిసి వచ్చిందండి. అది ఎందుకు చెప్తున్నాను అంటే, పోయిన సంవత్సరం నేను ఇండియాకి వచ్చినప్పుడు జూలై నెలలోనే 9 గ్రాముల నల్లపూసలు తీసుకున్నాను. రోజువారీకి షార్ట్ నల్లపూసలు అనమాట. అలాగే 9 గ్రాముల బుట్టి జుమ్కీలు తీసుకున్నానండి. అంటే కాసుకి 1 గ్రామ్ ఎక్కువ అన్నమాట. అలాగే మా బాబుకి 30 కాసు చైన్ తీసుకున్నాను. సేమ్ సంవత్సరంలో మళ్ళీ జూలై 15వ తారీఖు బ్యాంగిల్స్ తీసుకున్నానండి. ఇప్పుడు జూలై 15కి బ్యాంగిల్స్ తీసుకున్నాను. అప్పటికి ఇప్పటికి 8 డినార్లు పెరిగిందండి గోల్డ్. అప్పుడైతే పోయిన సంవత్సరం జూలై నెలలో అయితే 22 డినార్లు ఉందండి. 22 డినార్లు ఉన్నాయి 1 గ్రాము. ఇప్పుడంటే 1 గ్రామ్ వచ్చి 30 డినార్లు ఉందండి. కువైట్ డినార్లు చెప్తున్నాను నేను. ఇంకా మేము ముగ్గురు కలిసి చీటీ వేసుకున్నమాట కువైట్లో. నా వంతు వచ్చింది. నాకు డబ్బులు వచ్చిన వెంటనే ఇంకా ఆ డబ్బులు సరిపోవు అన్నమాట. ఇంకా మా మేడం గారికి ఒక 100 డినార్లు అప్పుగా తీసుకొని, నాకు ఎప్పటి నుంచో బ్యాంగిల్స్ వేసుకోవాలన్న చిన్న కోరిక. ఇంకా పెరిగిపోతే వేసుకోలేనేమో ఫ్యూచర్లో అని ఇంకా బ్యాంగిల్స్ తీసుకుందామని బయలుదేరామన్నమాట. చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగున్నాయి కదండి. ఆ బ్యాంగిల్స్ ఎంత ఏంటి అనేది ఈ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్. ఆ విధంగా నాకు జూలై నెల బాగా కలిసి వచ్చింది ఫ్రెండ్స్. మీకు ఏదో ఒకటి ఉంటుంది కదా, కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఎలా ఉన్నాయి ఫ్రెండ్స్, ఎంత బాగున్నాయో కదా. నేను, మా ఆంటీ గారు, అలాగే మా తమ్ముడు కూడా వచ్చాడు కదండి. తన మాట్లాడుతున్నాడు. బ్యాంగిల్స్ తీసుకున్నాము, రేటు కుదిరిస్తున్నాడు అన్నమాట. చూద్దాం. 1 గ్రాముకి చాలా ఎక్కువ. ఓలో బ్యాంగిల్స్ అంతా ఎక్కువ. బ్యాంగిల్స్ తక్కువే కదన్నా. ఓలో బ్యాంగిల్స్ ఈ గాజులు తీసుకుంటే దినార్ 500. ఒక దినార్ 1 గ్రాముకి మినిస్ట్రీతో కొట్టాలి తెలుసా. ఇంకోటి ఆంటీ, कितने ग्राम होता है ना? उनको पूछो అదంటండి. इसके बाद हाँ 2 ग्राम हाँ एक बात देखना ये तो नहीं మొన్న గాజులు కొన్నా ఉన్నారు అంతే సార్ చెప్పు. అప్పుడా परसों हमें लिए सबको कितना डाले आंटी? मुझे हाँ क्या है क्या लिया पेपर ले सकते हैं इसमें से कितना మినిస్ట్రీ ఏదో కట్టాలంట డినారు బ్యాంగిల్స్కి. అలాగే తరుగు మజూరీ అదేదో లెక్క వేస్తున్నారు మా తమ్ముడు. తనే ఎప్పుడు వచ్చినా తనే చూసుకుంటాడు. నేను సెలెక్ట్ చేసుకోవాలి, తనే మాట్లాడుతాడు. గాజులు అయితే సూపర్గా ఉన్నాయండి. అసలు చెప్పుడు అయితే సూపర్గా, డిజైన్స్ అయితే సూపర్గా ఉన్నాయండి. 7 గ్రాముల్లో ఉంది, 10 గ్రాముల్లో, 13 ఒక్క బ్యాంగిల్ వచ్చింది. మన బడ్జెట్ని బట్టి బ్యాంగిల్స్ తీసుకున్నాను నేను. నా 2 బ్యాంగిల్స్ వచ్చి 2.25 కాసు పైన ఉన్నాయండి. దీపా పర్వానీ కదా. మా ఆంటీ గారు మా తమ్ముడు ముందు వచ్చారు. నేను మాట్లాడుతున్నాను. क्या था छड़ा कहीं को अब मैं मुझे वो बात बोले तो बोल तो ना एक लहाजम तुझे तबे ग्राम आपको 20 पर 2 डिनार भैया तबे ग्राम आपको अभी है इनके 30 डिनार नूस है. 8 डिनार बड़े, 8 डिनार नूस बड़ा मालूम. वो छड़े दिखे आंटी हंगोटे के अच्छी थी. इसका हंगोटी बोला हाँ हाँ
अयो वो अच्छा अब तुझे खांसी आता वो अच्छा अब आता नहीं तब मैं कितने क्लीमा का मैं 9 ग्राम है 9 ग्राम है खास को 1 ग्राम दिया दे जाएंगे चलो గోల్డ్ తీసుకుని అయిపోయింది కదండి. ఇప్పుడు కాయగూరలు అవి తీసుకోవాలంటే పైకి వెళ్ళాలండి. పైన ఉంటాయి ఆ షాప్స్. మాషాల్లా మాషాల్లా. ఇవే ఫ్రెండ్స్ నేను తీసుకున్న గాజులు. ఎలా ఉన్నాయి? మాషాల్లా. కామెంట్ చేయండి ఈ డిజైన్ చెక్కుడు ఎలా ఉన్నాయో. ఇండియా మనీ చెప్పాలంటే 1,55,000 అండి. 1,55,000. కువైట్ డినార్లు చెప్పాలంటే 554 డినార్లు అండి. 554 డినార్లు కువైట్ డినార్లు చెప్పాలంటే. ఎలా ఉన్నాయి ఫ్రెండ్స్? ఇంకా ముందు ముందు చూసుకొని కొంచెం అప్పులు తీరిన తర్వాత ఇంకా దీనికి 2 జతగా ఇంకా 2 తీసుకుంటే బాగుంటుంది ఇన్షాల్లా. అల్లా దయ వల్ల తర్వాత. అలాగే ఇప్పుడు కూరగాయలు అవి తీసుకున్నాము. ఇప్పుడు చూద్దామండి ఆ వీడియో కూడా. ఓకేనా? ఈ అరబ్ కంట్రీస్లో దొరకని వస్తువు అంటూ ఏదీ లేదండి. అన్నీ ఇండియా నుంచే వస్తాయండి ఇక్కడికి. అన్ని వస్తువులు దొరుకుతాయి. చూడండి కొబ్బరికాయలు ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. ఒక కొబ్బరికాయ వచ్చి రూపాయి డినార్ అండి కువైట్ మనీ. అయితే మన ఇండియా మనీ అయితే 30 రూపాయలు 40 రూపాయలు ఉండొచ్చండి బహుశా. చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ గోంగూర తోటకూర అలాగే ములక్కాయలు దొండకాయలు బెండకాయలు మామిడికాయలు అన్నీ ఉంటాయండి ఇక్కడ. అన్నీ దొరుకుతాయి మాకు తినడానికి. కాకపోతే రేట్లు ఎక్కువ అండి. మన ఇండియా కన్నా ఇక్కడ ఒక గోంగూర కట్ట ఇక్కడ వచ్చి 150 రూపాయలు అయితే మన ఇండియాలో 20 రూపాయలు అలా వస్తుంది అనుకుంటా. ఇక్కడ 150 రూపాయలండి నూస్ డినార్ ఒక కట్ట వచ్చి. తర్వాత ములక్క చెట్టు ఆకులు కూడా అమ్ముతారండి ఇక్కడ. అది కూడా చూసాం మేము. ఇక్కడే చూసాము. ఓకే ఈ వీడియోలో అన్నీ చూసేద్దాం రండి ఫ్రెండ్స్. కొత్తగా చూసేవాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. మీరు ఏ ఊరు నుంచి చూస్తున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే రండి చూద్దాం. మరి ఇండియాకి కొత్త కందిపప్పు కదా కావండి. అదే ఏ కందిపప్పు ఏ मूंग की दाल कवर वाला ये चने का दाल ये स्पेशल है. ये पकड़ लो. अब ये पकड़ लो. वो सबसे की दफा आते हैं. भी अच्छे हैं मूलिया फलिया. కర్రీ చట్నీ अच्छा है या कुछ नहीं आंटी. కువైట్ సిటీ మాలియాలో కిందంతా గోల్డ్ షాప్స్ అండి. పై ఫ్లోర్లో ఏమో అన్ని రకాల కూరగాయలు ఫిష్ మార్కెట్ చికెన్ మటన్ అన్నీ దొరుకుతాయండి ఇక్కడ. ఇది చికెన్ ఇలా ప్యాకెట్ ఉంటుందండి. చికెన్ ఇలా క్లీన్గా చేసి ఇలా ప్యాకెట్లో ఉంటుంది. డేట్స్ కూడా ఉంటాయండి. ఎక్స్పైరీ డేట్ కూడా రాసి ఉంటుంది. ఇంకా ఇది వచ్చి మటన్ అండి. మటన్ హైకా క్రీమ్ అన్నమాట. అన్నీ దొరుకుతాయి ఇక్కడ. ఈ
అరబ్ కంట్రీస్లో కరేపాకు కూడా చాలా రేట్ అండి. చూడండి ఇది 25 రూపాయలు 30 రూపాయలు అనుకుంటారు. 150 గ్రామ్స్ 150 గ్రామ్స్ కోవిడ్ సిటీ మాలియాలో ఇవి గోల్డ్ షాప్స్ కింద ఫ్లోర్లో ఉంటాయండి. పై ఫ్లోర్లో అయితే ఇది మీరు చూసారు కదా ఇక్కడ వీడియోలో, అన్ని రకాల కూరగాయలు, ప్రాన్స్, ఫిష్ అన్నీ దొరుకుతాయండి. మా షాప్లో అయితే అయిపోయింది. ఇప్పుడు బిల్లు వేస్తున్నాడండి మా తమ్ముడు. ఇది గ్రాండ్ హైపర్ మార్కెట్ అండి. మాషాల్లా మాషాల్లా, అల్లాకి ఎంత దువా చేసినా తక్కువేనండి. నా డ్రీమ్ పూర్తయింది. గాజులు తీసుకోవాలని తీసుకున్నాను. మా